రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ దాదాపు 90,000 మెజార్టీ పైగా విజయం సాధించాడు. అయితే గత ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన నారా లోకేష్ అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి అయితే సారించాడు. అయితే ఇంత భారీ మెజార్టీ వస్తుందని వాళ్ళు కూడా ఊహించకపోవచ్చు. అసలు ఏంటి మంగళగిరి నియోజకవర్గము గత మూడు నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఏమాత్రం ఓటు బ్యాంకు లేదు. అటువంటిది ఇంత భారీ మెజార్టీ రావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇక్కడ ఉన్న మొన్నటి వరకు ఇక్కడ పనిచేసిన ఆర్కే అవనవ్వండి, ఆర్కే చూసుకున్నట్లయితే ఇటు అవినీతి ఆయన ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు. అయినప్పటికీ కూడా ప్రజల్లో అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అసలు ఓటు బ్యాంక్ ఉందా? తెలుగుదేశం బ్యాంక్కి సామాన్య ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఇంత అత్యధికమైన ఓటు బ్యాంక్ అనేది లేదు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి ఎలక్షన్లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా గెలవటం, తదుపరి రెండోసారి కూడా ఆయన గెలవటం, ఆ తదుపరి ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేయటం, ఆ తర్వాత అలయన్స్లో కానీ డైరెక్ట్గా పోటీ చేసినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ మరలా ఇక్కడ పుంజుకోలేదు, గెలవలేదు. ఏ రోజు గెలిచినా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తెలుగుదేశం అలయన్స్లో సిపిఎం పార్టీ గెలిచింది, తదుపరి 2 దఫాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నిజాయితీపరుడైన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు గెలవడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే ఏమాత్రం ఇంత మెజార్టీ వస్తుందని ఊహించారా? తెలుగుదేశం పార్టీ 14-19 మధ్యకాలంలో కూడా ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ డెవలప్మెంట్ చేయలేదు. కారణం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కనుక ఆయన వెళ్ళి ఫండ్స్ అడిగినా కానీ నో అని చెప్పిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. తదుపరి 2019-24 మధ్యలో నారా లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టి ఆర్కే గారు చేస్తున్న డెవలప్మెంట్లు చాలా భారీ ఎత్తున చేశాడు. ఆయన డెవలప్మెంట్లు అవినీతికి దూరంగా ఆయన నిజాయితీగా పాలన చేశాడు, నిజాయితీగా వర్కులు చేయించాడు. అదేవిధంగా మా మంగళగిరి నియోజకవర్గంలో రూరల్ మండలంలో కానీ అర్బన్ మండలంలో కానీ ప్రతి ఊరిలో డొంక రోడ్లకి గ్రావెల్ వేసిన ఘనత మా ఆర్కే గారిది. అలానే దరిదాపుగా మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు కానీ మిగతా కమ్యూనిటీస్కి ఆల్ కమ్యూనిటీస్కి మ్యాక్సిమం కమ్యూనిటీ హాల్స్ నిర్మించడంలో కానీ చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న మా మంగళగిరి నియోజకవర్గంలో చేనేత మగ్గాలు వర్షాకాలంలో నీళ్ళలో ఉండిపోతున్నాయని చెప్పి వాళ్ళకి సపరేట్గా చేనేత షెడ్లు వేయటం కానీ మగ్గాలు అక్కడ పెట్టి వాళ్ళకి ఇవ్వటం కానీ, అదేవిధంగా 2014-19 కాలంలో టిట్కో ఇల్లుని అలానే వదిలేసిన టిట్కో ఇల్లుని నీట్గా తయారు చేసి అందరికీ హ్యాండ్ ఓవర్ చేసిన ఘనత కూడా మా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి. ఇక్కడ ఇన్ని ఓట్లు తెలుగుదేశానికి వచ్చినాయి అంటే మేము నమ్మశక్యం కాని విషయం. కాకపోతే ఏం జరిగిందనేది మాకు తెలియదు. ఓటర్లు అయితే వేసిన ఓటర్ ప్రతివాడు కూడా వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో వేసిన ఓటర్లందరూ కూడా సార్ మేము ఈ బూతుల్లో ఓట్లు వేసాము సార్, మా ఓట్లు ఇన్ని రావాలి, ఎందుకు రాలేదు, మేము ఖచ్చితంగా వేసామని అంటున్నారు. ఏం జరిగిందో ఎలాగో రకరకాల కారణాలు బయట నుంచి మనం వింటున్నాం. ఏదో మహారాష్ట్రలో కూడా ఒక ఎంపీ క్యాండిడేట్ బయట నుంచి సెల్ ఫోన్ మీద ఆపరేట్ చేసి గెలవడం కూడా జరిగిందనేది మనం పేపర్లో కానీ టీవీలో కానీ చూడటం జరిగింది. అదేవిధంగా ఈవీఎంలు మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పి రష్యా నుంచి కూడా ఒక మేధావి కూడా చెప్పడం జరిగింది. ఏమి జరిగిందో ఎలా జరిగిందో తెలీదు. ఓకే, అయిందేదో అయింది. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ వాళ్ళ ఇళ్ల మీద కానీ పార్టీ ఆఫీసుల మీద కానీ కక్ష కట్టకుండా మీరు ఏమైతే ఎలక్షన్లో జనాలకు చెప్పి వచ్చారో అవి నిరూపితం చేసి మీరు కూడా మేము చెప్పినట్టు చేస్తున్నామనే దానికి మీరు రావాలి. ప్రస్తుతం నేను ఉండవల్లి గ్రామంలో సీడ్ యాక్సెస్ మీద దరిదాపుగా వారం రోజుల నుంచి రభస జరుగుతుంది. ఆ రభసలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ గారు అలానే మంత్రి గారు ఆయన చొరవ తీసుకుని రైతులు నష్టపోకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా ఎకరం 6-7 కోట్లు బలుగుతుంది. నీకు సీడీ యాక్సెస్ రోడ్డు కావాల్సిన భూమిని రైతులను ఒప్పించి ఓపెన్ మార్కెట్లో ఎంత రేటు ఉందో ఆ రేటు ఇవ్వటమా, లేదు మీకు
అమరావతి క్యాపిటల్లో మీరు సేకరించిన భూముల్లో గవర్నమెంట్ ఫ్లాట్లు వీళ్ళకి ఎన్ని గజాలు ఎన్ని సెంట్లు నష్టపోతున్నాడో రైతుకి ఇవ్వటమా? అదేవిధంగా ఉండవల్లి గ్రామంలో ఇప్పుడు మీ సీడ్ యాక్సెస్ రోడ్డు పోతున్న ఏరియాని గతంలో మీరు గ్రీన్ బెల్ట్గా పెట్టారు. ఆ గ్రీన్ బెల్ట్ని తీసి రెసిడెన్షియల్ జోన్గా పెడితే రైతులు కూడా ముందుకు వస్తారు, మీకు సహకరిస్తారు. మీరు కక్షల కార్పణ్యాలు పక్కన పెట్టి ఇప్పటివరకు లోకేష్ గారు చాలా సామరస్యంగా ఉన్నారు. గత 20-25 రోజుల నుంచి ఇదే విధంగా కొనసాగుతూ ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు రివెంజ్లు తీర్చుకునే పని లేకుండా మా నియోజకవర్గాన్ని ఈ లోకేష్ గారు ఆర్కే గారిని మరిపించే విధంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో ఈ 5 సంవత్సరాల్లో మేము కూడా చూస్తాం. అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. లోకేష్ గారికి మేము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సహకరిస్తాం. కానీ రైతులు ఎవరూ నష్టపోకుండా సంతృప్తికరంగా మీకు ముందుకొచ్చి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూమి ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మీరు న్యాయం చేయండి. ఓపెన్ రేట్ ప్రకారంగా ఇవ్వండి, లేదంటే మీకున్న ప్లాట్లలో కేటాయించండి, ఈ గ్రీన్ బెల్ట్లు ఎత్తేయండి, మాస్టర్ ప్లాన్ రివైజ్డ్ చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మీకు సహకరిస్తారు. అలా కాకుండా మేము మొండితనంగా వెళ్తామంటే మీకే ఇబ్బంది. రెండోది ఇంకొక ఆలోచన కూడా చేయండి. సీడ్ యాక్సెస్ రోడ్డు పొలాల మధ్యలో కాకుండా ఇప్పుడు ఉన్న ఫ్లడ్ బ్యాంకు ఆనుకుని మీ 200 అడుగులు తీసుకుంటే దాంట్లో పూలింగ్ ఇచ్చిన భూములు గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పూలింగ్ ఇచ్చిన భూములు 90% ఉన్నాయి. ఓన్లీ 10% ఎక్విజేషన్ చేసుకోవాలి. ఆ 10% కూడా ఎక్విజేషన్ నోటిఫికేషన్ వెళ్ళకుండా రైతులతో కూర్చోబెట్టి సంప్రదింపులు చేసి వాళ్ళ నష్టం లేకుండా అందరూ చిన్న రైతులు. ఉండవల్లి గ్రామంలో దరిదాపుగా ఎకరం ఉన్న రైతులు ఎకరం కన్నా లోపు ఉన్న రైతులు 90% ఉన్నారు. 4-5 ఎకరాలు ఉన్న రైతులు ఒక 5% ఉన్నారు. 2 ఎకరాలు ఉన్న రైతులు ఒక 5% ఉన్నారు. కనుక రైతులకు అన్యాయం జరగకుండా సీడ్ యాక్సెస్ రోడ్ని ఒకసారి మీరు పెద్ద మనసుతో ఆలోచించి లోకేష్ గారు ఫ్లడ్ బ్యాంక్ పక్కనే మీ 200 ఫీట్లో తీసుకోండి. చాలా తక్కువ భూమి రైతుల దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మహా అయితే నాకు తెలిసి 4-5 ఎకరాల కన్నా ఉండదు. దాన్ని ఎకరం ఇవాళ ఉన్న 6 కోట్లు పబ్లిక్ రేట్లు ప్రకారంగా ఆ రైతులు పే చేస్తే రైతులు సంతృప్తిగా ఉంటారు. మీకు ఇబ్బంది లేకుండా మీ డెవలప్మెంట్ని మేము కోరుకుంటున్నాం. మా నియోజకవర్గ అభివృద్ధిని కూడా కోరుకుంటున్నాం. మీకు ఖచ్చితంగా సహకరిస్తాం. కానీ మీరు వైలేషన్లో కానీ వెళ్తే మటుకు మీకు ఇబ్బందులు అవుతాయి, మాకు ఇబ్బందులు అవుతాయి. అంటే మొన్న చూసుకున్నట్టు ఎన్నికల్లో అంటే కులాల వారీగా ఓట్లు చీలిపోయినాయి. అంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ కమ్మ ఓటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే ఈ చేనేటి ఈ ఓట్లు ఎక్కువ. ఆ వర్గానికి సంబంధించిన లావణ్యాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు క్యాండిడేట్గా అప్పటి ముఖ్యమంత్రి. అయితే 3 సార్లు ఇక్కడ అభ్యర్థులు మార్చడం కూడా మైనస్ అనుకోవచ్చు. ఖచ్చితంగా మొట్టమొదట మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంది ఈ కులాల పరంగా అన్ని వర్గాలని ఎమ్మెల్యేలుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదట ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. గంజి చిరంజీవి గారి మీద వ్యతిరేకత రావడంతో గంజి చిరంజీవి గారిని మార్చి లావణ్య గారిని పెట్టారు. లావణ్య గారిని కన్నా గంజి చిరంజీవి కన్నా ప్రజెంటు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ప్రపోజల్ అపాయింట్ కంటిన్యూషన్ ఉంటే ఎలా ఉండేదో మాకు అయితే తెలీదు. ఎవరు నిలబడ్డా 2024 ఎలక్షన్లో ఏదో జరిగింది, దానికి ఆధారాలు అయితే లేవు. జరగడం అయితే మోసం జరిగింది. ఇది కరాఖండి చెప్తున్నాం, మేం చెప్పడం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు, భారతదేశం చెప్తుంది, ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. ఇవి ఎల్లకాలం సాగవు. నెక్స్ట్ ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ మీదే ఓటింగ్ కోసం అన్ని రాజకీయ పక్షాలు పోరాడాలి. బ్యాలెట్ పేపర్ని తీసుకురావాలి. కౌంటింగ్ అయితే 2 రోజులు 3 రోజులు లేట్ అయితే నష్టమేం లేదు. ఇవాళ మీరు చేశారు, రేపు ఇంకొకటి చేశారని మేము అనుకుంటున్నాం, అందరూ అంటున్నారు కనుక. అయితే మరి 2019 ఏదైతే 151 సీట్లు వచ్చినప్పుడు కూడా అదే అనుకోవచ్చు కదా. ఊహించుకోండి, మేము కాదన్నామా? మేము కాదనలేదు కదా. స్వేచ్ఛా స్వాతంత్రం మీకుంది. మరి ఆ రోజు మీరు కూడా అన్నారు కదా ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారని. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు కదా ఎలక్షన్ బిఫోరు. ఈ రాజకీయ ఎత్తుగాళ్ళు వీటన్నిటికి కూడా పావులాగా వాడుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని నమ్ముకున్నాడు ఎవడైనా నట్టాట మునగాల్సిందే. వాడు ఏదైనా చేస్తాడు. అదే బీజేపీ గవర్నమెంట్కి ఇవాళ నితీష్ కుమార్ గారిని చంద్రబాబు నాయుడు గారిని 2 ఊతకర్లు. ఈ ఊతకర్లను ఆధారం చేసుకుని స్పెషల్ స్టేటస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు. అది కానీ తీసుకురాకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఈయనకుండే నిజమైన కేసులో అబద్ధమైన కేసులో భయపడి స్పెషల్ స్టేటస్ అడగలేదని మేము భావించాల్సి వస్తుంది. అంటే మొత్తంగా చూసుకుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కులాల వారీగా ఓట్లు చీలిపోయి భావించినప్పటికీ ఇక్కడ తప్పనిసరిగా ఏదో ఒక మాయ జరిగింది అనేది మాత్రం
ఒక అభిప్రాయం అయితే వెల్లడవుతోంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అమరావతి తిరిగి అభివృద్ధి అభివృద్ధికి దిశగా అడుగులేస్తాం. ఈ నేపథ్యంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి అక్కడ ఉన్న రైతులకి అంటే ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం కూడా చెల్లించాలి. అలాగే అభివృద్ధికి మేము సహకరిస్తాం పార్టీలకు అతీతంగా. ఇక్కడ నారా లోకేష్ ఏదైతే ఇప్పటిదాకా ఉన్నారో అదే విధంగా కనుక ఆయన పనిచేసినట్లయితే మా ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం. ఇక్కడ పార్టీల కన్నా వ్యక్తిగతంగా మా ప్రాంత అభివృద్ధి ముఖ్యం అంటున్నారు. కెమెరా పర్సన్ హరితో శ్యామ్ తాడేపల్లి నుంచి.